సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి సూర్యభగవానుడు, రెండవ స్థానంలో కేతువు, సప్తమంలో రాశాధిపతి శనితో కలిపి సంచారం చేయడం, అక్కడే బుధుడు సంచారం చేయడం వల్ల బుధాదిత్య రాజయోగంతో కూడుకున్నటువంటి సింహరాశి జాతకులు వీలైనంత వరకు ప్రేమకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. మితిమీరి మాట్లాడుకోవద్దు. ఆవేశానికి దూరంగా ఉండండి. అలాగే విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక చాలా మంచిదే, కానీ ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి. వీలైనంత వరకు ప్రభుత్వ అధికారులతో, పై అధికారులతో, అలాగా రాజకీయ భవిష్యత్తు వారితో, ధనవంతుడితో, అదృష్టవంతుడితో సింహరాశి జాతకులు పెట్టుకోకూడదు. కారణం ఏమిటనగా అదృష్టం వారి చెంత ఉండడం వల్ల మీరు ఫలానా అంటే కూడా మీపైన నిందలు మోపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అష్టమంలో శుక్రరాహుల సంచార స్థితి ఈ కార్లు, ఫోన్లు, ల్యాప్టాప్లు, బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు చాలా భద్రపరుచుకోగలరు. లేకపోతే అనంతమైనటువంటి సంపద గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా సన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారు కానీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్, సెక్రటరియట్లో పనిచేసే వారందరూ కూడా మీపై నిత్యము నిఘా నేత్రం ఉంది అని చెప్పి గమనించాలి. అలాగా మితిమీరినటువంటి వాగుడు వాగారనుకోండి, అవి ఫోన్లలో, టీవీ ఛానళ్ళలో రికార్డింగ్ చేసుకొని మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం జరగబోతుంది. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, దేవాలయ దర్శనం, ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోగలగాలి. మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మహాదేవుడికి సేవ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మహాదేవుడు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు స్మరిస్తారా, మీకు ఆశీస్సులు ప్రసాదించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నారు. కనుక మహాశివరాత్రి సందర్భంగా గోధుమలతో కూడుకున్నటువంటి ధాన్యాభిషేకం చేయడం వలన సప్తమంలో ఉండబడినటువంటి త్రిగ్రహ కూటమి దోషం తొలగి ఆయురారోగ్యాలు కలిగి ఉన్నతమైన ధనపరమైనటువంటి ఐశ్వర్యము సింహరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రమోషన్స్కు ప్రయత్నం చేయడం కానీ, అలాగనే ఏకాదశి స్థానంలో లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, భూములు, క్రయ విక్రయాలు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కట్టబెట్టబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు, ఫైనాన్స్ వ్యాపారస్తులు, గోల్డ్ షాప్ నడిపించేటువంటి వారు, అలాగే మెడిటేటింగ్ బిజినెస్ చేసేటివారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్కి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.